హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ లొకేషన్. ఈరోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి పుట్ ఆపరేషన్. ఓకే, పుట్ ఆపరేషన్ ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతుంటే పుట్ ఆపరేషన్ ఏంటంటే పుట్ అండ్ ప్యాచ్. దర్ ఆర్ టూ ఆప్షన్స్. ఓకే, పుట్ అండ్ ప్యాచ్. బేసిక్ గా రియల్ టైమ్ లో ఎలా వాడతారంటే పుట్ అనేది ఒక రికార్డ్ ని రీక్రియేట్ చేయడం కోసం డేటాబేస్ లో రీక్రియేట్ చేయడానికి యూజ్ చేసేదని పుట్ ఆపరేషన్ అంటారు. ఇది సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ పోస్ట్ ఆపరేట్. ఓకే, సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ పోస్ట్. ప్యాచ్ ఏంటంటే ఆల్రెడీ డిఫైన్డ్ అయి ఉన్నటువంటి ఏదన్నా ఒక రికార్డ్ కి అప్డేట్ చేయడం, ఏదన్నా ఒక కంప్లీట్ ఒక రికార్డ్ ని రీఅప్డేట్ చేయడం కోసం ఇచ్చేదాన్ని ప్యాచ్ అంటాం. ఓకే, పుట్ ఆపరేటర్ సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ పోస్ట్. ఓకే, బట్ నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ ఏంటంటే జస్ట్ వాళ్ళు ఒక ఐడి తీసుకొని ఐడిలో మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు అనమాట. ఐడి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సేమ్ ఐడి మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. దీనికోసం యూజ్ చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ మీకు ఒక థ్రెడ్ క్రియేట్ చేసి అందులో గెట్ ఆపరేటర్ ద్వారా ఆల్రెడీ క్రియేట్ అయిన ఐడిని యూజ్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చేయనవసరం లేదు. కాబట్టి నేను జస్ట్ ఫర్ రీఅప్డేటింగ్ పర్పస్ నేను మళ్ళీ రీయూజ్ చేస్తాను. ఫస్ట్ క్రియేట్ చేసి అప్డేట్ చేస్తాను, అంతే. ఓకే, అండ్ మీరు కావాలంటే మీరు వేరేలా కావాలన్నా ట్రై చేయొచ్చు. ఓకే, పోస్ట్ ఇలాగే ఉంటుంది. ఓకే, అండ్ ద సేమ్ ఫార్మాట్ మనకు పుట్ ఆపరేటర్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, మీరు బేస్డ్ అపాన్ మీ కన్వీనియంట్ ప్రకారం మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మనకి ఇందులో మనకు హెడర్స్లోకి వచ్చి 4 వస్తాయి అండ్ 2 వచ్చి ఆప్షనల్, కుకీ అండ్ ఆథరైజేషన్. కంటెంట్ టైప్ యాక్సెప్ట్ అనేది కామన్. ఒక్కసారి మనం క్రియేట్ చేసామంటే మిగతా అన్ని దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దీని తర్వాత నేను డైరెక్ట్ ఆర్ టోకెన్ ఎలా క్రియేట్ చేస్తారనేది చూపిస్తాను. దా- దాని దాంతో కంప్లీట్ అయిపోద్ది. ఓకే, అండ్ ఈవెన్ మీరు దీన్ని ఇంకా కావాలంటే మీకు అజూర్ డెవాప్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈజీగా అండి. ఓకే, లేదంటే మీరు హెచ్టిఎంఎల్ రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే నేను ఆల్రెడీ లాస్ట్ ప్లేలిస్ట్లో మీకు హెచ్టిఎంఎల్ రిపోర్ట్ క్రియేట్ చేసి చూపించాను. అక్కడైనా మీరు క్రియేట్ చేసి చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ దీనికోసం మనం క్రియేట్ ప్లాన్ చేయాలి. ఓకే, ప్లాన్ వచ్చేసి పుట్ ఆపరేటర్కి. ఓకే, పుట్ బుకింగ్. ఓకే, అండ్ మనకి ఇక్కడ సేవ్ చేస్తాను. ఓకే, ఇందులోకి వచ్చి మన థ్రెడ్ గ్రూప్. ఓకే, థ్రెడ్ గ్రూప్ వచ్చి http శాంప్లర్. అండ్ ఈ శాంప్లర్కి మనకు కావాల్సింది పోస్ట్ జేఎస్ఎన్ ఎక్స్ట్రాక్టర్ ఒకటి. ఎందుకంటే అంత లోకల్లో చేస్తాం కాబట్టి జేఎస్ఎన్ ఎక్స్ట్రాక్టర్ అయితే సరిపోతుంది. అండ్ మనకి ఇక్కడ హెడర్ మేనేజర్. ఓకే, అండ్ సేమ్ నేను ఇదే హెచ్టిటిపి రిక్వెస్ట్కి నేను మళ్ళీ డూప్లికేట్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇందులో మళ్ళీ మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇది వచ్చేసి 1 రిక్వెస్ట్ 1, ఇది రిక్వెస్ట్. ఓకే, రిక్వెస్ట్ 1లో వచ్చేసి మనకు కావాల్సినవి పోస్ట్ మెథడ్ అండ్ https. ఓకే, అండ్ మనకు రెస్ట్ఫుల్ సర్వీసెస్. ఎందుకంటే నేను అన్ని ఒకేసారి చేస్తున్నా బికాస్ ఆఫ్ నేను ఆల్రెడీ లాస్ట్ దాంట్లో ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ అవసరం లేదు. ఓకే, అండ్ మనకు రిక్వెస్ట్ బాడీ అవసరం కాబట్టి రిక్వెస్ట్ బాడీ తీసుకున్నాము. రిక్వెస్ట్ బాడీ అండ్ మనకు హెడర్స్ వచ్చేసరికి ఇది మనకు కావాల్సింది యాక్సెప్ట్. యాక్సెప్ట్ ఒకటి, సారీ కంటెంట్ టైప్ ఒకటి, యాక్సెప్ట్ ఒకటి. ఓకే, రెండు ఉంటాయి. అండ్ అప్లికేషన్ జేఎస్ఎన్ అనేది
ఓకే. అండ్ ఈ 2 తీసుకున్నాం కదా! ఇక్కడ కూడా రాయాలి. కాపీ అండ్ యాక్సెప్టెన్స్. ఓకే. మనకు అలాగే మనకు వ్యూ ట్రీ యాడ్ చేయాలి కాబట్టి మనం కంప్లీట్‌గా ఒక లిజనర్‌ని యాడ్ చేస్తున్నాం. వ్యూ ట్రీ గాని, సమ్మరీ గాని ఏదైనా యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇది రెస్పాన్స్ ఎక్స్ట్రాక్టర్ ఏమి అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడికొచ్చేసరికి హెచ్‌టిటిపిఎస్ సేవ్. బట్ ఇక్కడేంటంటే పుట్ ఆపరేటర్. ఓకే. అండ్ మనకి బాడీ గూడా సిమ్‌లో ఫార్మాట్ ఉంటుంది కాబట్టి ఇదే పెట్టుకోవచ్చు. లేదంటే చిన్న చేంజెస్ కూడా చేసుకోవచ్చనమాట. ఓకే. ఇక్కడ నేనేం చేస్తా అంటే లోకేష్. ఓకే. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే మనకు ఐడీ అనేది కావాలి కాబట్టి జేఎస్ఎన్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా మనము ఈ బుకింగ్ ఐడీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే. బిఫోర్ థాట్ నేను దీన్ని డిజేబుల్ చేశాను. ఎందుకంటే మనకు ఏది ఏ పర్టిక్యులర్ ఐడీ వస్తుందని చూడాలి కాబట్టి ఆ పర్టిక్యులర్ ఐడీ. ఓకే. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని నేను మళ్ళీ రీరన్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ ఇది క్రియేట్ చేస్తున్నాం. ఓకే. క్రియేట్ ద్వారా హెడర్‌లో మనకి ఇది యూజ్ చేసి జేఎస్ఎన్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా మనం చేయాలి. ఓకే. నేను ఫస్ట్ ఇప్పుడు రన్ చేస్తాను. రన్ చేస్తే మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఓకే. ఇందులో మనకు రెస్పాన్స్‌లోకెళ్తే బుకింగ్ ఐడీ. ఈ బుకింగ్ ఐడీని మనము రీడ్ చేయాలి. ఓకే. జేఎస్ఎన్ ఎక్స్ట్రాక్ట్‌లోకొచ్చేసరికి వేరియబుల్ అనేది బుకింగ్ ఐడీనే పెట్టాం. ఓకే. అండ్ మనకు ఏ దాని ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామంటే డాలర్. డాలర్. అండ్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము? ఎలా తీసుకుంటాం అంటే ఇది కర్లీ బ్రేస్ స్టార్టింగ్ ఉంది కాబట్టి ఆ కర్లీ బ్రేస్ ఇండికేట్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని డాట్. ఓకే. డాట్. అండ్ దాని తర్వాత మనకి ఇమ్మీడియేట్‌గా మనకు బుకింగ్ ఐడీ ఉంది కాబట్టి ఆ బుకింగ్ ఐడీ ఇక్కడ పెట్టాం. ఓకే. ఈ పర్టిక్యులర్ బుకింగ్ ఐడీని మళ్ళీ మనం ఎలా రీడ్ చేయాలనుకుంటే ఈ పర్టిక్యులర్ దాన్ని ఎనేబుల్ చేస్తాను. ఓకే. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు స్లాష్. ఓకే. స్లాష్ అండ్ డాలర్ కర్లీ బ్రేసెస్ 2 కర్లీ బ్రేసెస్ అందులో మనకి వాల్యూ. మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ పర్టిక్యులర్ వేరియబుల్‌ని ఇవ్వాలి. ఓకే. మనం ఇప్పుడు ఈ వేరియబుల్ ద్వారా తీసుకోవడం వల్ల ఇది మనకి ఇక్కడికొచ్చింది. ఓకే. మనకు ఆ పర్టిక్యులర్‌గా వాల్యూ అది తీసుకున్నామా లేదా అని రెస్పాన్స్‌లో మనం వాలిడేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ రీరన్ చేసినప్పుడు రిక్వెస్ట్ 2లో, రిక్వెస్ట్ 1లో 2 కూడా ఫార్బిడన్. అప్లికేషన్ జేఎస్ఎన్ వాడామే. సరే ఆథరైజేషన్ ఒకసారి చూద్దాం. ఆథరైజేషన్ కూడా యాడ్ చేస్తాను. ఆథరైజేషన్ ఇక్కడ వాళ్ళు డిఫాల్ట్ ఆథరైజేషన్ ఇచ్చారు. ఓకే. బేసిక్‌గా అంటే మనం రిక్వెస్ట్ చేస్తేనేది కరెక్ట్ 1429. ఇక్కడ మనకు రెస్పాన్స్‌లో కూడా తీసుకుంటే రెస్పాన్స్ లెటర్‌లో కూడా తీసుకుంటే 1429 వాల్యూస్ అనేది పర్ఫెక్ట్. బట్ ఏంటంటే అది రెస్పాన్స్ అప్డేట్ చేయడానికి మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓకే. బట్ ఇంకొకసారి చూద్దాము. ఆ! ఇప్పుడు యాక్సెస్ టోకెన్ యాడ్ చేశాక మనకు చూడండి ఇక్కడ రెస్పాన్స్‌లో లొకేషన్ అనేది వచ్చింది. ఇలా మనం పుట్ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ పుట్ ఆపరేటర్ అప్డేట్ చేసుకొని మనము ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ ఇలా మనము ఒక డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్‌లో నేను ఈ ఆథరైజేషన్ టోకెన్ ఎలా క్రియేట్ చేస్తాం అండ్ ఈ పర్టిక్యులర్‌గా ఈ పర్టిక్యులర్ టోకెన్ అనే దాన్ని ఎలా మనము తీసుకుంటాం.
అండ్ అది గ్లోబల్లో సెట్ అప్ చేసి ఎలా వాడుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియో సెషన్లో చూద్దాం. ఓకే, ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.